ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఎటువంటి పరిస్థితులు గుండా మీరు ప్రయాణిస్తున్నా భయపడకండి. ఎందుకంటే పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. మనుషుల మాటలు మన హృదయాన్ని గాయపరుస్తాయి, మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి. కానీ దేవుని మాట నీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది, నీ శరీరానికి బలాన్ని ఇస్తుంది, నీ ఎముకలకు బలాన్ని ఇస్తుంది, నీ యొక్క ప్రతి అవయవానికి కూడా బలాన్ని ఇస్తుంది. మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని చేతులకు అప్పగించడమే నాకు తెలుసు. ఆయన మాత్రమే మిమ్మల్ని లేవనెత్తగలరు, మీ జీవితాలను మార్చగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము. నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ మనుషుల మాటలకు నీవు భయపడుతున్నావా? మనుషుల నిందలకు నీవు దిగులు పడుతున్నావా? నీ స్వంత వారి మాటల ద్వారానే నీవు నొప్పించబడుతున్నావా? వారి మాటలు వింటూ ఉంటే నీ హృదయంలో భయం పుడుతూ ఉందా? నిజమేనేమో, నా జీవితం ఇలాగ అయిపోతుందేమని నీవు దిగులుతో కృంగిపోతూ ఉన్నావా? మనుషుల మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. నీవు ఎంతగానో ప్రేమించిన వారు నిన్ను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి కత్తిపోటులా నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాయా? మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తాయి, నీ హృదయాన్ని గాయపరుస్తాయి, నీకు భయాన్ని కలుగు చేస్తాయి. అయినప్పటికీ మనుషుల మాటలకు నీవు భయపడొద్దు. నీకు నిత్యము వినబడుతున్న మాటలకు నీవు భయపడొద్దు. నీ కుటుంబంలోని వారే నిత్యము నీతో మాట్లాడుతూ ఉండొచ్చు, నువ్వు పనికిరావు, నీ జీవితంలోకి ఇది జరగదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు చదవలేవు, నువ్వు సాధించలేవు, ఇక నీ జీవితం బాగుపడదు, నీవు వ్యసనాలను విడిచిపెట్టలేవు, నువ్వు బాగుపడలేవు అని స్వంత వారే నిత్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నిజమేనేమో అని నీ హృదయం అనిపిస్తూ ఉంటుంది. అవును, ఇక నాకు వివాహం జరగదేమో, ఇక నాకు బిడ్డలు పుట్టరేమో, ఇక నా జీవితం ఇంతేనేమో అని. కానీ మనుషుల మాటలు ఎప్పుడు కూడా నీ జీవితంలో జరగవు. ఒకవేళ మనుషులు నేను శపిస్తూ ఉన్నారేమో, నీ జీవితంలో నీవు ఈ విధంగా అయిపోతావు, నీ బిడ్డలు ఇలా అయిపోతారు, నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, నీవి శ్రమల నుండి బయటపడలేవు, నీవి స్థితిలోనే ఉంటావు, నీ కుటుంబం నాశనం అయిపోతుందని ఎవరైనా నిన్ను శపిస్తూ ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. ఎందుకంటే శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుని మనం కలిగి ఉన్నాం. నీవు అనుభవిస్తున్న ప్రతి శాపమును కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఒకవేళ నీవు చెయ్యని విషయానికి, నీవు చెయ్యని నేరానికి నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, నీ వల్లే నా జీవితం పాడైంది, నీ వల్లే నా కుటుంబం పాడైంది, నీ వల్లే నా పరిస్థితులన్నీ ఈ విధంగా అయిపోయాయి, నీవే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని పాడు చేసావని ఎవరైనా నిన్ను నిందిస్తూ ఉంటే మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దు. ఎందుకంటే హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు నీవు చేయని నేరానికి నిన్ను నిందిస్తూ ఉంటే నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనైన నీకు దయచేయబోతున్నాడు. ఒకవేళ నీ అనారోగ్యాన్ని బట్టి మనుషులందరూ నిన్ను భయపెడుతూ ఉన్నారా? డాక్టర్స్ మాటలే నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో, ఇక జరగదు, ఇక లాభం లేదు, అయినప్పటికీ కూడా భయపడొద్దు. ఎందుకంటే డాక్టర్స్ అందరినీ పుట్టించిన ప్రభు, వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు, నీకు స్వస్థతనివ్వగలడైనా. ఎందుకంటే నీ ప్రతి వ్యాధిని నిశ్చయముగా ఆయన భరించారు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఐగుప్తీయులకు కలిగిన రోగంలో ఏది మీకు రానినని సెలవిచ్చారు. ఆయన నేను స్వస్థపరు యెహోవాను నేనే అని వాగ్దానం చేశారు. కాబట్టి నీ వ్యాధి ముదిరిపోయిందని ఎవరు మాట్లాడుతున్నా వారి మాటలకు నువ్వు భయపడొద్దు. డాక్టర్స్ మాటలకు కూడా నువ్వు భయపడొద్దు. నీకు వచ్చిన రిపోర్ట్స్ను కూడా చూచి నువ్వు భయపడొద్దు.
దేవుడు దానికి కూడా పరిష్కారాన్ని తప్పక చూపిస్తాడు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న నిన్ను ఆయన చూస్తూ విడిచిపెట్టడు. నీకు ఒక గొప్ప మార్గం నేను చూపెట్టబోతున్నాడు. అందువల్ల ప్రస్తుత పరిస్థితి నీ జీవితంలో ఆ విధంగానే ఉండుండొచ్చు. ఆ మాటలు కరెక్ట్ అన్నట్టే ఆ మాటలు కరెక్ట్గా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నీ వ్యాధి అటువంటిదే, నీ పరిస్థితులు అటువంటివే. అయినప్పటికీ ఆ మాటలు విని నువ్వు భయపడొద్దు. ప్రస్తుత పరిస్థితిని నువ్వు చూడొద్దు, నీ ఆరోగ్యాన్ని చూడొద్దు, నీ శరీరాన్ని చూడొద్దు, నీకు కలుగుతున్న నొప్పిని పట్టించుకోవద్దు. కేవలము దేవుని వాగ్దానాన్ని మాత్రమే చూడు. ఆయన అనేకమైన వాగ్దానాలను చేశాడు నిన్ను స్వస్థపరుస్తానని. దేవుని మాటను గట్టిగా పట్టుకో. దేవుని మాట మాత్రమే నమ్ము. నీవు ఏదైతే నమ్ముతున్నావో అదే నీ జీవితంలో జరగబోతోంది. నీవు వింటున్న మనుషుల మాటలు నీవు నమ్మితే ఆ మాటలే నీ జీవితంలో నెరవేరుతాయి. ఆ మాటలను పట్టించుకొనకుండా, ప్రస్తుత నీ పరిస్థితిని పట్టించుకొనకుండా దేవుని వాగ్దానాలు మాత్రమే నువ్వు నమ్మినట్లయితే, ఆ మాట మాత్రమే నువ్వు పట్టుకొని ఆ మాట కొరకు మాత్రమే నువ్వు ఎదురు చూస్తే దేవుని మాట నీ జీవితంలో నెరవేరుతుంది. దావీదు జీవితంలో గొలియాతుపై యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు మనుషులందరూ కూడా ఎంతో భయపెట్టి మాటలు మాట్లాడారు. గొలియాతు చాలా గొప్పవాడు, నువ్వు చాలా బలహీనుడువు, నువ్వు శక్తిహీనుడువు, నీవు యుద్ధం చేయలేవు, నువ్వు జయించలేవు అని భయంకరమైన మాటలు దావీదు వింటూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనుషుల మాటలను పట్టించుకొనకుండా దేవుని శక్తిని మాత్రమే చూచాడు, దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. యుద్ధం చేసేది నేను కాదు, నా పక్షంగా వచ్చేవాడు నాకంటే బలిష్ఠుడు, నా పక్షంగా యుద్ధం చేస్తున్నవాడు గొలియాతు కంటే గొప్పవాడు. కాబట్టి నేను గొలియాతుని చూడడం లేదు, నా పక్షంగా యుద్ధం చేస్తున్న నా ప్రభువుని నేను చూస్తున్నానని దేవుని శక్తిని బట్టి ధైర్యంగా వెళ్ళాడు, అద్భుతాన్ని చూచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా మీ జీవితంలో ఇటువంటి మాటలను ఎదుర్కొంటూ ఉన్నారా? నిన్ను భయపెట్టే మాటలు అనేక మంది నిన్ను అంటూ ఉన్నారా? ఆ మాటలు నిన్ను కలవరపెడుతున్నాయా? నిన్ను కృంగదీస్తున్నాయా? నిన్ను గాయపరుస్తూ ఉన్నాయా? ఇది చెయ్యలేవు, ఇక నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవని నిన్నంటూ ఉన్నా భయపడొద్దు. అందరూ భయపెడుతున్నట్లుగా నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ కరెక్టే కావచ్చు, నీ బలహీనత అంతే అవ్వచ్చు, నీ వ్యాధి అంతే అవ్వచ్చు, ఇక జరగదన్నమాట కరెక్టే కావచ్చు, ఇక వివాహం కాదనే మాట కరెక్టే కావచ్చు, నీకు ఉద్యోగం రాదనే మాట కరెక్టే కావచ్చు. వాస్తవంగా చూస్తే ఇవన్నీ కూడా లోకానుసారంగా కరెక్టే కావచ్చు. కానీ మనం వాస్తవాన్ని చూడడం లేదు, వాగ్దానాన్ని చూస్తున్నాం. మీ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటిని పట్టించుకోకండి, వాగ్దానాన్ని పట్టుకోండి. దేవుడు నీ జీవితంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులన్నింటినీ కొట్టివేసి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా మీ రెండు చేతులు దేవుని వైపెత్తి, అవునయ్యా, నా శక్తి కాదు, నా వాస్తవ పరిస్థితి కాదు, నేను ఓడిపోతున్నాను, నా బలహీనత నిజమే, నా వ్యాధి నిజమే, నా ఆర్థిక పరిస్థితులు నిజమే, నా జ్ఞానహీనత నిజమే, కానీ నేను నీ వాగ్దానాన్ని పట్టుకుంటున్నానయ్యా, మనుషుల మాటలను పట్టించుకోవడం లేదయ్యా, నీ మాటల వైపే చూస్తున్నాను తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. ఈరోజు మేము ఆరోగ్యంగా లేచి మరలా నేను స్తుతించి కృపను దయచేశారు. నీకు వందనాలు. వాగ్దానం చేశారు, మీరు వింటున్న మాటలు ఎంత భయంకరమైనవైనా వాటిని బట్టి భయపడొద్దు. అవి కరెక్ట్గానే అనిపిస్తున్నా వాటిని గురించి ఆలోచించొద్దు, భయపడొద్దు. వాస్తవం ఏ విధంగా ఉన్నా వాగ్దానం చేసిన వాడని, నమ్మదగిన వాడని నన్ను నమ్మండి, నా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి అని ఈరోజు వాగ్దానం చేశారు. అవును తండ్రి, మేము వింటున్న మాటలు, మేము ఎదుర్కొంటున్న మాటలు ఏవైనా సరే వాటిని గురించి మేము భయపడమయ్యా. కేవలము నీ వాగ్దానాన్ని పట్టుకుంటున్నాం. నేను సర్వశక్తి కలిగిన దేవుడనని సెలవిచ్చావు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చావు, మృతులను సజీవులుగా చేసే దేవుడనని సెలవిచ్చావు, లేని వాటిని ఉన్నవాటుగా పిలిచే దేవుడనని సెలవిచ్చావు, నేను కార్యము చేయగా త్రిప్పివేసి వారు ఎవరో అని సెలవిచ్చావు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చావు. అవునయ్యా, నీవు తప్ప మాకు ఆశ్రయదుర్గం ఎవరున్నారయ్యా? నీవు తప్ప మమ్మల్ని లేవనెత్తేవారు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడవు, అన్ని శక్తులు నీకు లోబడాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తి కంటే నీవు గొప్పవాడవు. అన్ని శక్తులను ఓడించావు సిలువలో. ప్రతి మోకాలు నీ ఎదుట వంగాలి. అందువల్ల ఈ లోకంలో ఏ శక్తికి మేము భయపడాల్సిన అవసరం లేదయ్యా. అది ఎంత భయంకరమైనదని మనుషులు మాతో అంటూ ఉన్నా మేము భయపడము తండ్రి.
నీ మాటనే గట్టిగా పట్టుకుంటున్నామయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాను. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క సమస్యను కూడా చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి జీవితంలో జోక్యం చేసుకోనండి, ప్రతి సమస్యను విడిపించండి తండ్రి. అది ఎంత భయంకరమైనదని వారికి అనిపిస్తూ ఉన్నా నీకొక్క సెకండ్ చాలయ్యా దాన్ని సాల్వ్ చేయడానికి. ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతులు పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఈరోజు వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏ వర్క్ కొరకు వెళ్తూ ఉన్నా ప్రతి పనిని మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి స్థలంలో వారికి తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపించండి. వారు ప్రారంభించే ప్రతి పనులు మీరు సహాయకుడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడో, నీవు సాధించలేవు, ఇక నీ వల్ల కాదు, ఇక ఇది నీ జీవితంలో జరగదు అని ప్రతిరోజు నీకు వినిపిస్తున్న మాటలను బట్టి నువ్వు భయపడొద్దు. ఆ మాటలేవి కూడా దేవుడు నీ జీవితంలో జరగనివ్వడు. దేవుని మాట పట్టుకుని నిలువడు. ప్రతి వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.